నమస్కారము. అస్సలాము అలైకుం. నా పేరు ఇమ్రాన్ అండి, కడప నగర మాజీ మైనార్టీ అధ్యక్షుడిని టీడీపీ పార్టీ. ఈరోజు మన యంగ్ అండ్ డైనామిక్ లీడర్ మన కమలాపురం నియోజకవర్గము ఎమ్మెల్యే మా అందరి అన్నయ్య పుత్తా చైతన్యారెడ్డి గారి ఈరోజు జన్మదినము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా నేను అల్లాతో దేవుని దేవల్ల అల్లా దేవల్ల మా పుత్తా చైతన్య అన్నగారు ఇంకా నిండు నూరేళ్ళు ఉండి ఇంకా ప్రజలని ఇంకా సేవలు చేయాలని నేను అల్లాతో దేవునితో నేను కోరుకుంటున్నాను. ఇంకా ఏమంటే అతను వచ్చేసి ప్రజల్లో గుండెల్లో ఉండ మనిషి మా పుత్తా చైతన్య అన్నగారు. ఎన్నో ప్రజలని ఎంతో చేసిన కాబట్టే ప్రజలు మా అన్నయ్య మా పుత్తా చైతన్య అన్నగారిని గెలిపించి అసెంబ్లీకి పంపించడం అనేది జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో నేనైతే మా చంద్రబాబు నాయుడు గారిని మా లోకేష్ అన్నయ్య గారిని ఒకటే కోరుకుంటున్నాను, మా పుత్తా చైతన్య రెడ్డి గారి అన్నని అట్లాంటి డైనామిక్ లీడర్ని. చైతన్యారెడ్డి జన్మ శుభాకాంక్షలు తెలుపుతా. ఇక్కడ అన్నదానం అదే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు చెప్తా. వాళ్ళ తండ్రికి అతనికి హృదయపూర్వక నమస్కారాలు చెప్తా. ఆయన అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో రక్షణగా ఉండాలని చేస్తాము. ఈ కడపకు ఎవరు సాయం చేయకుండా ఆయనే నేను ముందున్నానని మాకు అందరికీ సహాయం చేస్తాడు. ఏడ ఆపతుందనే అతనే వచ్చి మాకు ముందుండి మేము ఉండమని మాకు సాయం చేస్తుంటాడు. ఇట్లాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటాము. ఆయన తండ్రికి దగ్గర కొడుకును నేను అని మాకు ఏడ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కడపలో ఉన్నా కానీ మాకు అందరికీ చేస్తూ ఉంటారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈడ అన్నదానము కేక్ కటింగ్ ఈడ ఎన్టీఆర్ సర్కిల్లో జరిగింది. ఈరోజు పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఆయన ఆయుధ ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆయన పేరు మీద ఈరోజు అన్నదానము కేక్ కటింగ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు యువకిషోరం తండ్రి బాటలో నడిసే యువ నాయకుడు, ధైర్యవంతుడు, విద్యావంతుడు అయినటువంటి కమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి గారి జన్మదిన సందర్భంగా కడప నగరంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు కడప నగరంలోని వారి అభిమానులు సమక్షంలో ఈరోజు మా వీరయ్యమాని దేవి గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ చేసి ఆయనకు మా కడప నగరం నుంచి పుత్తా చైతన్యారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా నగరంలోని వారికి చాలా వరకు అన్నదానం చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంతో చేసిన కడపన పుత్తా చైతన్యారెడ్డి అభిమానులకు, పుత్తవారి అభిమానులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తండ్రి బాటలో నడుస్తూ తండ్రి ఆశయాలను పాటిస్తూ తెలుగుదేశం పార్టీ విధేయుడిగా చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆయన ఈ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆయన తండ్రి గారి అనుభవాలను, తల్లి గారి నిజాయితీని మరియు వారి కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టను పెంపొంది చేస్తూ తండ్రికి మించే తరంలో ఈరోజు ప్రజా అభిమానాన్ని పొందుతూ కడప నగరంతో కమలాపురమే కాదు కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పుత్తవారి అభిమానం ఉన్నారు. అదేవిధంగా ఆయన ఆ తండ్రికి ఉన్న ఆ ఫాలోయింగ్ను ఈయన కంటిన్యూ చేసే విధానంలో నడుస్తున్నారని ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను అభిమానించి ఈరోజు కడప జిల్లాలోనితో పాటు కడప రాయలసీమ రాష్ట్రంలోని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. దానిలో భాగంగా మేము కూడా కడప నగరంలో మాకు చేతుల వాదులుగా ఏమన్నా ఆయన మాకేదైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఆయన ఏదైనా కూడా మేము కడపలో ఉన్నా కూడా అయ్యా ఇది ప్రాబ్లం అంటే నేనున్నానని చెప్పే వ్యక్తి పుత్తా నరసింహారెడ్డి గారు. అదేవిధంగా తన తల్లి కూడా పుత్తా చంద్రబాబు గారు అదే మాట నడుస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు కడప నగరంలో ఇండియా సైకిల్ నందు అన్నదాన కార్యక్రమం చేసి ఆయనకు ఆయుష్ ఆరోగ్యాలు మాకు ఇంతకు మించి ఆయన మంచి అనుభవం నేర్చుకొని చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఆశీస్సులతో ఇంతకు మించి
ఇంకా చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచి ఈ చివరిలోనైనా ఆయన మంత్రిగా అయ్యి ఈ కడప జిల్లాకు పాటు రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి సేవ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆయన తప్పకుండా మంత్రి అవుతారని మేము ఆశిస్తున్నాము. చంద్రబాబు గారి ఆశీస్సులు ప్రత్యేకించి లోకేష్ బాబు గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కనుక అతను రేపు రాబో రోజుల్లో కూడా పార్టీని తన భుజాలపై వేసుకొని జిల్లాతో పాటు దాదాపు రాయలసీమలోనే ఆయన అగ్రనాయకుడిగా ఎదిగి పార్టీని బలోపేతం చేస్తారని మేము నమ్ముతున్నాము. అదేవిధంగా వారి కుటుంబానికి తండ్రి ఆశయాలను పూర్తిగా ఆయన బహుశా కొన్ని పరిస్థితుల వల్ల ఎమ్మెల్యే కాకపోయారు. కాయినా కూడా ఆయనే మా తండ్రి ఏ ఆశయాలు ఉన్నారో ఆ తండ్రికి మించిన ఆశయాలు చేసి కొడుకుగా ఆయన బాధ్యత నెరవేర్చి పుత్తా చైతన్య రెడ్డి వారి ఫ్యామిలీకే మరియు వాళ్ళ అభిమానులకు మంచి పేరు ప్రతిష్ఠ తెచ్చి ఇంకా ఇంతకు మించిన కార్యక్రమాలు చేస్తారని కోరుకున్నాము. అదేవిధంగా పార్టీ ద్వారా ఆయనకు అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని మేము నమ్ముతున్నాము. మరి ముఖ్యంగా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, చైతన్య రెడ్డి గారిని మరి ఇంతకు మించి ఇంకా ఆయనను గౌరవించి ఆయనలకు ముందున్న రోజుల్లో తప్పనిసరిగా మంత్రి పదవి ఇస్తారని మేము ఆశిస్తున్నాము. నమస్కారాలు.